వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఆలు కులాసులకి ఉద్యోగస్తులందరికీ తెలియజేయడమనగా, మీరు పై అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మీరు ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు. మన వెనక ఉద్యోగస్తులు వెనక జనాలుగానే ఉంటారు. ఇంకోటి, మీ కుటుంబం అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా. మీరెగిన ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడవలసిన వస్తుంది. మీరు పై అధికారులు మీకు ఇబ్బంది కలిగితే మీ స్వేచ్ఛగా బతకాలంటే గవర్నమెంట్ రాజ్యాంగంలో ఒక హక్కులు ఇచ్చినారు. మీకు రాజీనామా చేసి ఆ వచ్చిన పింఛనీతో మీ కుటుంబంలో సంతోషంగా బతకాలనేదిగానే ఉంది. ఉద్యోగస్తులు అందరూ తెలుసుకొని దయచేసి ఆత్మహత్యలకి పాల్పడుకోకుండా, ఈ యొక్క పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడతంటే దాన్ని ఎదుర్కోవాల విషయం కానీ మీకు తెలియజేస్తున్నాం. 76 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చినా ఈ రోజు వరకు దళితుల మీదనే ఎక్కువ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పై అధికారులన రాజకీయ వ్యక్తులు గుండా ఇబ్బంది పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక చిన్న విన్నపం, దళితుల మీద మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ విధంగా చేయడం సరైనది కాదు. నిన్న తెలంగాణలో ఒక సిఐసార్ ఆత్మహత్య చేసుకోవడం అది పై అధికారుల వలన రాజకీయ ఒత్తిడి గుండా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే, హర్యానాలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు పై అధికారుల వలనని ఆయన డైరీలో కానీ రాసుకున్నాడు ఒక 8 పేజీలలో. అది కానీ వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ వారు, హర్యానా గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ ఎల్ఐసీలు కానీ సదా విధంగా వాళ్ళకి అందుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఏపీలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరికే కానీ పై అధికారుల వలన మీకు ఒత్తిళ్ళు ఉంటే కనుక దాన్ని మీరు ఇబ్బంది పడుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఎదుర్కొని ప్రజా సంఘాలు తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, జరగబోయే దినాలలో కానీ మీరు ఈ విధంగా చేసుకుంటే బాధపడవలసిందిగా మీ కుటుంబాలలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. జై భీమ్. మన ఇండియాలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఇంకా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొన్న తెలంగాణలో సిఐ సారు ఆత్మహత్య చేసుకున్నాడు, హర్యానాలో అట్లే ఐపీఎస్ఆర్ చేసుకున్నాడు. వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు మారాలి. ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు ఏదో చెప్తా ఇంట్లో పెట్టి పిల్లిని కొట్టినట్టు వచ్చేసి తిరగబడితే ప్రభుత్వాలు పడిపోతాయి, రాజ్యాలు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి ఉద్యోగస్తులు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. నమస్కారం. ఇప్పుడు దళితుల మీద జరిగే అన్ని దురాగతాలను సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఖండించి వాళ్ళకి చేతినిస్తే వాళ్ళు కూడా నిలబడి వాళ్ళ జీవితాలను కాపాడుకుంటారు. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా దేనికి కూడా ఎవరికి కూడా భయపడకుండా వాళ్ళ సమస్యల మీద వాళ్ళే పోరాడితేనే వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని మీరు ఆశిస్తే వాళ్ళు వచ్చే లోపల మీరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి ఎవరైనా కానీ దళితులు వాళ్ళ సమస్యలను వాళ్ళే నిరోధించుకోవాలి. ఆ విధంగా నిరోధించుకున్నప్పుడే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకూడదు. కాబట్టి దళితుల మీద జరిగే సంఘటనలన్నీ కూడా ప్రభుత్వ అధికారులు, పై అధికారులు కింది అధికారులను హింసించడం, ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వాలు కూడా కొన్ని చట్టాలను తెచ్చి వాటిని నిరోధించి వాళ్ళు ప్రజా జీవనంలో మంచి జీవనం సాగించేటట్లు చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరు కూడా తమ వాళ్ళ యొక్క నిస్సహాయతను ప్రదర్శిస్తూ వాళ్ళ ప్రాణాలు అర్పించకూడదు. అలా అర్పించినంత కాలము ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చనిపోతారు. మీరు ఆదర్శంగా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉంటారని కోరుతూ ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ.